హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే కేజీ గురసలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. గురసలతో పులుసు పెడితే చాలా బాగుంటుంది. మా ఆయన అయితే క్లీన్ చేసేస్తున్నాడు అనమాట. ఈ గురసలు క్లీన్ చేసుకోవడం అయిపోయాక పసుపు కొంచెం, కల్లులుప్పు కొంచెం కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాం. ఇట్ట కలుపుకొని పక్కన పెట్టుకోవడం వల్ల నీసు వాసన అనేది రాదు. పసుపు ఉప్పు వేసి బాగా ఇలాగా అయితే కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అల్లం అయితే నూరుకోబోతున్నాను అనమాట. పచ్చాపల కూరలోకి అల్లం వెల్లిపాయలు అయితే నూరుకోబోతున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను. జీలకర్ర వేసుకోవడం వల్ల నీసు వాసన అనేది రాదు. జీలకర్ర ముద్ద కంపల్సరీగా వేసుకోవాలి. మనం ఎప్పుడు చేపల కూర వండుకున్నా కానీ కంపల్సరీగా జీలకర్ర ముద్ద అయితే వేసుకోవాలి. చిన్న ముద్ద ఇంత అయితే నేను వేసుకుంటున్నాను అనమాట. దీన్ని అయితే పక్కన అయితే పెట్టేసుకుంటా. దీంట్లో ఇప్పుడు అల్లం తొక్కేసుకుందాం. అల్లం వెల్లిపాయలు కూడా కలిపి తొక్కేసుకుంటున్నా ఫ్రెండ్స్. అల్లం వెల్లిపాయలు అయితే తొక్కడం అయిపోయింది. ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను అనమాట. ఈ ఉల్లిపాయలు అయితే మెత్తగా నూరేసుకుందాం. ఉల్లిపాయలు నూరుకోవడం అయిపోయాక దీంట్లోనే మనం పసుపు, కారం కలిపి దీంట్లోనే ముద్దలాగా అయితే నూరేసుకుందాం. మళ్ళీ చేపలు కలిపేటప్పుడు మనకి వేరే కారం, పసుపు అయితే వాడకూడదు. అక్కడ మనం చేపలలో ఎంత అయితే వాడతామో అదే ఇక్కడ నూరుకోవడంలో వాడితే ఈ ఉల్లిపాయలోనే కారం, పసుపు అనేది మనం నూరేసుకొని ఒక ముద్దలాగా చేసుకొని కలుపుకోవడం వల్ల ఆ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు అయితే ఎండుమిరపకాయలు తీసుకొని బాగా దంచుకొని ఉల్లిపాయ వేసుకొని తొక్కుకొని కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ నాకు ఇంకా టైం లేదులే అని చెప్పేసి కారం అయితే తొక్కేసుకుంటున్నాను అనమాట. మేము ఎప్పుడు చేపల కూర వండినా ఇట్లే వండుతాం ఫ్రెండ్స్. ముద్ద అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే నేను ఏమేమి తొక్కుకున్నా అనేది మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ 3 అయితే తొక్కేసుకున్నాను అనమాట. జీలకర్ర, అల్లం, ఉల్లిపాయలు, కారం, పసుపు కలిపిన ముద్ద అయితే తొక్కేసుకున్నా. ఇప్పుడైతే చేపలు అయితే క్లీన్ చేసేసుకుందాం. మనం చేపలు క్లీన్ చేసుకునే ముందు చింతపండు అయితే నేను నానేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఈలోగా చింతపండు కడిగేసి నానబెట్టుకున్నాను అన్నమాట. ఇది నానిపోయేలోగా చేపలు అయితే మనం క్లీన్ చేసేసుకుందాం. చక్కగా ఎట్ట క్లీన్గా మనం పక్కన పెట్టుకున్న వాటిని కడుక్కుంటూ తీసుకోవాలన్నమాట. మనం చేపల కూర కలుపుకునే గిన్నెలోకి ఇవన్నీ అయితే తీసేసుకున్నా ఫ్రెండ్స్. దీంట్లో అల్లం ముద్ద, కొంచెం జీలకర్ర, నేను పక్కన పెట్టుకున్న జీలకర్ర ఇవన్నీ వేసేసి కలిపేసుకున్నాం. ఉప్పు కూడా తీసుకుంటున్నాను అనమాట. ఉప్పు కూడా సరిపడైతే నేను వేసేసుకుంటున్నా, గల్లులుప్పు. తర్వాత పక్కన పెట్టుకున్న ఇంపార్టెంట్ అయిన ముద్ద, ఉల్లిపాయతో కారం, పసుపు కలిపి తొక్కి పక్కన పెట్టుకున్న ముద్ద అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు మెయిన్ దీనివల్ల టేస్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసుకుంటున్నా. మనకు ఎంత కావాలి, మనం ఇప్పుడు ఎలా వేసేసుకుంటామని దాన్ని బట్టి అయితే ఆయిల్ తీసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 4 చిట్లు ఆయిల్ పట్టేలాగైతే తీసుకున్నా. మనం కలుపుకునేటప్పుడే మన చేతిలో పోసుకొని ఆయిల్ ఇలా కలుపుకోవడం వల్ల ప్రతి ఒక్క ముక్కకి పట్టిద్ది. ఎప్పుడైనా చేపల కూర కలపటంలోనే టేస్ట్ వచ్చిద్ది అనమాట. మనం అన్నీ వేసేసి నీళ్ళు పోసేస్తే ఉడికిపోయిద్ది అన్న అట్లా లేకుండా మనం ఇట్ట బాగా కలుపుకుంటేనే టేస్ట్ వస్తుంది అనమాట. ఇదిగోండి, నేనైతే కలిపేసుకున్నా, అయిపోయింది. చక్కగా ఇట్ట కలుపుకున్నాక నానబెట్టుకున్న చింతపులుసు అయితే వేసేసుకున్నాం. మనం ఎంత పులుసు అయితే తినగలుగుతున్నాం, ఎంత పులుపు అయితే మనకి నచ్చిద్ది అనే దాన్ని బట్టి మనం పోసేసుకోవాలన్నమాట. చక్కగా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. నాకు ఇంత పులుసు సరిపోద్ది.
దీని మీద అయితే మూత వేసేసుకుంటా అన్నమాట. మూత అయితే పెట్టేస్తున్నా, అదే ఉడికిద్ది అన్నమాట. చూసారా, కాసేపటికి మూత తీస్తే అలా ఉడుకుతుంది, ఇంకా ఉడకాలి. దీంట్లో కొంచెం మెంతిపొడి అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్. మూత కూడా పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఇంకొంచెం దగ్గరికి అయితే ఉడికిపోయింది. మనం మూత అయితే పెట్టేసుకొని ఉడికించుకుందాం. చూడండి, చేపల కూర అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఉప్పు అయితే తగ్గింది, చూసుకొని వేసుకుంటున్నా. పులుసుగా ఉన్నప్పుడే మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇలా కలదిప్పుకోవాలి. చూసారా ఎంత బాగుందో, స్మెల్ కూడా సూపర్గా అదిరిపోయింది అనమాట. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని నేనైతే కాసేపు అయితే ఉడికించుకున్నాను అనమాట. చూడండి, దగ్గరికి అయితే అయిపోయింది. ఆ గీట్ నుంచి ఎంతవరకు ఉడికింది అనేది మీరే చూడండి ఫ్రెండ్స్. అక్కడ కారం పట్టేసి ఉన్న గీట్ దగ్గర నుంచి దగ్గరికి అయితే ఉడికిపోయింది. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ చేపల పులుసుతో మా ఊడైతే అట్టయితే చక్కగా తింటుంది అనమాట. మళ్ళీ రెండోసారి వచ్చిండు, అప్పుడే వేస్తున్నా. ఇది ఫస్ట్ సారి వీడియో అయితే చూపించలేదు. అట్లలోకి చేపల పులుసు చాలా బాగుండిద్దండి. మనకి అంత మాత్రం ఉడికిపోతే చాలు అనమాట. నేనైతే మసాలా అయితే వేసేసుకుంటాను. ఈ అట్టులోకి పులుసు అయితే బాగుంటుందని చెప్పి ఒక అట్టు కూడా వేసేసాం. మళ్ళీ రెండో అట్టు తినేస్తున్నాడు. ఇప్పుడైతే మసాలా అయితే వేసేసుకున్నాం. నేనైతే కొనుక్కొచ్చిన మసాలా కాకుండా ఇంట్లోనే మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా దగ్గరికి అయితే అయిపోయిందనమాట. పులుసు మొత్తం నీళ్ళు ఎట్లా ఉడకాల. కాసేపు అయితే మూత పెట్టేసుకుందాం. చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే స్టీల్ సామాను, రాతండి సామాను ఎత్తడే అనుకుంటా అయితే ఒక ఆటో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ బండి ఇరుసులు అనేది ఉన్నాయి, అవి అయితే వేసేసాను అనమాట. ఇనప సామాను కూడా తీసుకుంటా, తూకాల లెక్క అయితే తీసుకొని దానికి తగ్గ గిన్నెలు అయితే ఎత్తా అని చెప్పింది ఫ్రెండ్స్. నా దగ్గర స్టీల్ సామాన్ చాలా ఉన్నాయి, అవన్నీ వేసేసా. 2 మూటలు చిన్న చిన్న గిన్నెలు ఫంక్షన్కి వచ్చినాయి, ఫెయిల్ అయిపోయినాయి బాక్సులు అవన్నీ. ఇన్ని గిన్నెలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. మళ్ళీ దీని మీద అయితే నేను 1300 అయితే వేసాను అనమాట. 6 గిన్నెలు అయితే తీసుకున్నా. బండి విరుసులు అయితే 59 కేజీలకు వచ్చినాయి. కేజీ వచ్చి 30 రూపాయలకి వేసింది అనమాట నాకు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే సెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ 4 గిన్నెలు, బిర్యానీ గిన్నె ఒకటి, మామూలుగా కర్రీస్కు మంచిగా వండుకోవడానికి కుదిరిద్ది అనుకున్న గిన్నె ఒకటి అయితే తీసుకున్నాను. ఇది మొత్తం ఇవి అయితే 4 గిన్నెలు. చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవే అనమాట నేను తీసుకున్న గిన్నెలు. అప్పుడు ఒక గిన్నె తీసుకొని పక్కనైతే పెట్టుకుందాం అనుకున్నా. నా దగ్గర వినప సామాన్ ఉండటం వల్ల వినప సామాన్ తీసుకుంటా అని చెప్తే ఇవి అయితే తీసేసుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని గిన్నెలు వచ్చినాయి. 6 గిన్నెలు 1300 అయితే ఇచ్చా. బీరకాయ కాసింది, ఇంకో బీరకాయ ఇటండి. దగ్గరగా తీసుకొచ్చి
ఇక్కడ బీరకాయ ముదిరిపోయింది, అది అందుకే అది పోయినాయి. ఇది బాగా ముదిరించారన్నమాట, విత్తనాలు కొన్ని యాగితీయా ఆనుకుందరం. ఇది వెళ్తుందా, ఇది వెళ్తుందా, ఇది వెళ్తుందా, వెళ్తుందా. గోరుచిక్కుడుకాయల చెట్టు ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇక్కడ ఒకటే గోరుచిక్కుడుకాయ వచ్చింది. ఇంకా 4 రోజులు పోతే పూత కిందలో బాగా వస్తాయి అనుకుంటా, అప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. ఇవే గోరుచిక్కుడు చెట్లు. చిన్న చిన్నగా ఇప్పుడే పూత వస్తుంది. ఇదిగో ఇదిగోండి, ఈ మల్లె మొక్కకి, ఈ మల్లెపూకి, ఈ మల్లెపూకి ఒకసారి తేడా చూడండి. ఇది చిన్నదే, ఇదేమో పెద్దదే. ఇది నా దగ్గర పెద్ద చెట్టు ఉంది, పూలు అయితే అయిపోయినాయి. ఈసారి సీజన్ అప్పుడు చూపిస్తా పూలు. డిఫరెన్స్ చూడండి. నాకు మల్లె మొగ్గలు అయితే ఇన్ని దొరికినాయి. రెండు బెండకాయలు కాదు బీరకాయలు, 4 బెండకాయలు దొరికినాయి. వర్షం అయితే ఫుల్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సాయంత్రం ఇదే ఫస్ట్ టైం అన్నమాట వర్షం రావటం మే నెలలో. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇంట్లో లోపలికైతే నీళ్ళు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి నేనైతే తలుపుల దగ్గరికి వేస్తాను అనమాట, గుడ్డ వేసి. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.